అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. చెప్పరా, ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్కవేరా, ఎక్కువయ్యాయని. రే రే ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా. పెట్టారా? బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే బాయ్. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు ఆంటీ, ఎవరైనా చూస్తారేమో. ఎవరు చూడలేదు. అబ్బా ఏంటి తొందర తొందర, గంట నుంచి. అబ్బా ఏంటి కింద తొట్టుంది. నాకు కూడా. పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? ఆంటీ, నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా. శివా మళ్ళీ కింద తొట్టుంది. కింద కాకుండా ఇంకెక్కడ ఉంటది? అర్థమైంది. లేదు శివా, నిజంగానే తొందర. ఇదేంటి మళ్ళీ? రే ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా, వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. ఏయ్! ఏయ్! నువ్వు నన్ను చూసావు? మల్లిక, నీ ఫ్రెండ్ నన్ను చూసింది. లేదు చూడలేదట. నేను చూసాను, నన్ను చూసింది. నేను చూసింది వాడిని కాదు, నిన్ను కాదట. మరి ఎవరినంట? మరెవరిని? అతన్నా? నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫాలో అవడం నచ్చదని? ఈవినింగ్ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు. సోడా ఇవ్వండి. ఇదేం పద్ధతి గురుగారు? మీ వయసు ఏంటి? మీరు చేసే పనులేంటి? ఏంటి ఏంటేంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు? మీరు అంతగా యూత్ అనుకుంటే మీ ఏజ్ యూత్ చూసుకోండి. మా ఏజ్ యూత్ ఎందుకు? ఆయన మా నాన్న. నాన్న? ఏ అవ్వకూడదా? అయ్యో ఎందుకోకూడదండి, అవ్వచ్చు, అవ్వాలి. అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా, చిన్న కన్ఫ్యూజన్. మాకిది మామూలే. మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ, నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా. తన అలక తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు. నా కూతురంటే నాకు ప్రాణం. అమ్మ పోయాక అన్నీ ఆయనే. హీస్ ఎవ్రీథింగ్ టు మీ. సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అబ్బే ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఫాలోయింగ్? ఆహా చిచి, అదేం కాదండి. కాకపోతే ఓకే, తేడా వస్తే అయ్యో రామా, అస్సలు తేడా రాదండి. రైట్, గుర్తుందిగా? తేడా వస్తే కోస్తారు. పీక. నవ్వండిరా, నవ్వండి, బాగా నవ్వండి. అయినా 2 సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు. ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా? టైం వేస్ట్. రే, అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్రా, ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా. అవునా? అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది, అయితే ఇష్టం లేనట్ట? నేను చెప్పింది అమ్మాయిల గురించిరా, ఆంటీల గురించి కాదు. తేడా ఏంటో. అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు.
అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు, నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలరా. ఏయ్! నువ్వు నన్ను చూసావు. ప్రీతి ఎవరు వచ్చారో చూడు. అక్క బాగున్నావే? హాయ్ చిన్న, ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఎవరి దగ్గరికి వచ్చావు? అక్క నీకు రాసి చేస్తున్నా, రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్. నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్నీ నీతో షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. నాన్న రోజు తాగేస్తున్నారు. అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు. తాగితే అమ్మొస్తుందా? అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు. ఇదివరకు ఎంత యాక్టివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానివి. పెళ్ళవక ముందు ఒక అమ్మాయి ఎలా ఉందో పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క. అంటే నువ్వు ఆనందంగా లేవా? బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే. ఏ బాగానే చూసుకుంటున్నాడుగా. లైఫ్లో రియాలిటీతో పాటు 10% ఫ్యాంటసీ కూడా ఉండాలి. ప్యాషన్, ఎక్సైట్మెంట్ ఉండాలి. మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. మన కష్ట సుఖాల్నే కాదు, తన కష్ట సుఖాల్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి. మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది. అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది. మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి. మనకి జ్వరం వస్తే నంబర్ 1 డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ. కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఫిజికల్గా సైకలాజికల్గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి. నలుగురిలో మనం తల ఎత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి. ఏయ్! వరుణ్ వచ్చాడే. పాపం పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే. పాపమే. నానా! 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 హాస్పిటల్ కి ఫోన్ చేయరా. నథింగ్ టు వరీ, చిన్న స్ట్రోకే, ప్రమాదం ఏం లేదు ప్రస్తుతానికి. ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి. మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్. థ్యాంక్ యూ. ఏం కాదమ్మా, ఏం కాదు. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా. ఒక ఎగ్జాంపుల్, ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది. వెంటనే 2వ స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది. వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే వెగట్టుగా అనిపిస్తుంది. ప్రీతి, ఏం చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఆపు. ఇదిగో. ఏమైంది మీ ఫ్రెండ్ కి? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు. అది వరుణ్ వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యో, ఏమైంది? హార్ట్ స్ట్రోక్ చిన్నదే, ఇప్పుడు పర్లేదు. ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది? వాడంతే, ఎవరికి ఏ విషయం చెప్పడు. నాకు చెప్పాలి కదా. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్, మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్గా ఫోన్ చేశాడు. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. నువ్వు ఉండరా ప్రీతి, నువ్వు ఇంటికెళ్ళు, వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు. ఎందుకురా అంతలా ఒళ్ళిర్చుకుంటున్నావు? ఓడిపోవటానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అనవసరంగా కెలకద్దు, పగిలిపోతాయి. పౌరుషం మాటల్లో కాదురా, ఆటలో చూపించు. నేను సిన్సియర్గా ఆడితే గెలవడానికి కాదు,
మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు. ఆడండ్రా, ఎవరొద్దన్నారు, కానీ పందెం 700 కాదు 7000. మగధీరా డైలాగ్ కొట్టావు కదా, మగాళ్ళైతే బెట్ కట్టండి 7000. తొక్కలో 7000. ఇదిగో రింగు 17,000. మేము గెలిస్తే 7,000, మీరు గెలిస్తే 17,000. రే వరుణ్, నీకు ఫోన్ అర్జెంట్. ఎవర్రా? ప్రీతి. చెప్పు. నాకు జ్వరం వచ్చింది. అయ్యో అవునా? నిన్ను చూడాలి. మ్యాచ్ ఆడుతున్నాను రా. నిన్ను చూడాలి. అరే మ్యాచ్ ఆడుతున్నాను చెప్పాను కదా. నిన్ను చూడాలి. ప్రీతి మొండి చేయకు, టాబ్లెట్ వేసుకో, సాయంత్రం కలుద్దాం. నువ్వు వస్తేనే టాబ్లెట్. చెప్తే అర్థం కదా నీకు. పార్క్ లో వెయిట్ చేస్తుంటాను, ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో ప్రీతి. హాయ్. ఓకేనా? కాస్త ముద్దు చేయొచ్చు కదా. ఏంటి? జ్వరం వచ్చింది కదా, కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది. అమ్మా బుజ్జి, జ్వరం వచ్చిందా అమ్మా? ఎందుకు వచ్చింది? ఏమో. తగ్గిపోతుందిలే, నేను మంత్రం వేసానుగా. ఇప్పుడు హ్యాపీనా? చాలా. నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే మ్యాచ్ దబ్బు ఉంటుంది, పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. నీకేమో జ్వరం వచ్చింది, నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకొని అన్నావు, నేను వచ్చాను, నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెడ్ కట్టారు. డబ్బు ఉంటుంది అయినా పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. అయితే ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావు కదా. అక్కర్లేదు, నేను అడుగుంటే నువ్వు రావక్కర్లేదు. నేనే పిచ్చిదా కాసేపు నీ ఒళ్ళు తల పెట్టుకొని పడుకుందాం అనుకున్నాను. సర్లే వదిలే. అక్కర్లేదు, నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా. వెళ్ళు, వెళ్ళి గెలిపించుకో. అక్కడ ఆల్రెడీ మ్యాచ్ డబ్బు ఉంటుంది. అనవసరంగా ప్రీతిని హర్ట్ చేశాను. రేపు తన బర్త్డే ఉంది కదా, కూల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ప్రీతి.
రేయ్ ఎవర్రా మీరు? ఇక్కడేం పనిరా మీకు? మీరు ఎవరా? మీకేం పని ఇక్కడ? పోలీసులకే ప్రశ్న లేదు. మేమేం చేసాం? జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా? ఏయ్, పోలీస్ కొత్తగా దిగావా? ఏ సెంటర్లో దిగావే? రేట్ ఎంత ఫిక్స్ చేసేవే? పోలీస్ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్, మేము జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఏంటి ఫ్రెండ్స్? ఏ ఇంట్లో తెలియకుండా వీడితో చొప్ప రాలేదే ఏడుపు? మీ నాన్న పేరేంటే? నీకు బాబే లేడా? మీ నాన్న ఈడితో పంపించాడా? ఏయ్, పర్మిషన్ పెద్ద చేయొద్దు ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ వెళ్ళిపోతాం సార్. వదలద్దు, పట్టుకోరదండి. అదవే రేయ్, నీ మగతనం దీని దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 నిమిషాలు చాలు. మా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. 3 నిమిషాలు చాలు. నేను మగాడిని, నువ్వు ప్రూవ్ చేస్తా. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు ఉండండి సార్, మీరు ఉండండి సార్, మీరు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇది ఉంచండి సార్, ఇది ఉంచండి సార్, నేను మాట్లాడతాను. మీరు రండి సార్, తీసుకెళ్ళరా ప్లీజ్, ప్లీజ్ నువ్వు వెళ్ళరండి, మాట్లాడతాను వాళ్ళతో. అరే ప్రీతి ఉందిరా, ప్రీతిని తీసుకెళ్ళరా, తొందరగా తీసుకెళ్ళరా. అంకుల్,